హాయ్ ఎవరీవన్, సీ దిస్ ప్రాబ్లం. 8,000 రూపీస్ను టూ పార్ట్స్గా ఒక దాన్ని 8% వడ్డీ రేటుతోనూ మరొక దాన్ని 12% వడ్డీ రేటుతోనూ అప్పుగా ఇచ్చను. సంవత్సరానికి మొత్తం మీద 760 రూపీస్ వడ్డీ లభించను. అయినా 12% వడ్డీ రేటుతో ఎన్ని రూపాయలు అప్పుగా ఇచ్చను. దీనికి ముందు వీడియోలో సేమ్ మోడల్ చేశాం కదా, అది జనరల్గా చేశాను. ఇంకో షార్ట్ కట్ ఉంది, ఆ విధంగా చెప్తాను. ఫస్ట్ మనం వడ్డీ ఫస్ట్ పార్ట్కి వడ్డీ ఫైండ్ అవుట్ చేద్దాము. 8,000 రూపీస్ ఎంత పర్సెంట్ అన్నాడు? 8% అన్నాడు. ఓకే, 1 ఇయర్ కదంట, బై 100 సేమ్ ఇయర్ కదా. ముందు వడ్డీ ఫైండ్ అవుట్ చేస్తాం ఫస్ట్ పార్ట్కి. ఓకే, ఇక 2 zeros క్యాన్సిల్, 8 8 64, ఇక్కడ 0 ఉంది కాబట్టి 640 రూపీస్ వడ్డీ మాటది. ఓకే, నెక్స్ట్ దానికి కూడా వడ్డీ ఫైండ్ అవుట్ చేద్దాము. 8,000 ఇంట్రెస్ట్ అంతా 12%, సేమ్ ఇయర్ 1 ఇయరే కదా, బై 100. ఇక్కడ 2 zeros క్యాన్సిల్, 12 8 అంతా 96, ఇక్కడ 0 90 రూపీస్. ఓకే, ఈ విధంగా వేసుకోవాలి. సో ఫస్ట్ 640 వడ్డీ, నెక్స్ట్ పార్ట్కి వడ్డీ ఎంత వచ్చింది? 90 రూపీస్ వడ్డీ. మొత్తం మీద ఎంత వచ్చిందంట? 2 పార్ట్స్ కలిపి వడ్డీ 760 వచ్చింది. 760 వచ్చింది. ఈ విధంగా వేసుకోవాలి. సబ్ట్రాక్షన్ చేయండి. 960 మైనస్ 760 ఎంత అవుతుంది? 200 అవుతుంది. ఓకేనా? అలాగే 760 మైనస్ 640 ఎంత అవుతుంది? 120 అవుతుంది. ఈ విధంగా వేసుకోవాలి. ఇది 8%, ఇది 12%. 0 ఇక్కడ 1 0 క్యాన్సిల్ చేసేయండి, ఈ 0 ఉంచేసేయండి. ఇక్కడ 1 0 క్యాన్సిల్ చేసేస్తే ఇక్కడ 1 0. ఇక్కడ కామన్ టేబుల్ ఉంది మనకి 4 టేబుల్. 4 5s are 20 టైమ్స్, 4 5s are 20 అంటే 5 టైమ్స్. ఇక్కడ 4 3s are, సో 5:3 వచ్చింది. అక్కడ ఏమడుగుతున్నాడు? 12% వడ్డీ రేటుతో ఎన్ని రూపాయలు అప్పుగా ఇచ్చను అని అడుగుతున్నాడు. 12%కి ఎంత అప్పు ఇచ్చాడు అంటున్నాడు. సో మొత్తం అంతా ఇక్కడ 8, 5 + 3 ఎంత? 8. ఇక్కడ ఏమంటున్నాడు? 12% అంటున్నాడు. 12% అంటే మనకి ఏం చూపిస్తుంది? ఇక్కడ ఇది 12%, ఇది 8%. సో 12% అంటే ఇది ఇంటూ మొత్తం అంతా 8,000 రూపీస్ మొత్తం. సో 8 టేబుల్లో 1000 టైమ్స్ ఎంత? 3,000 రూపీస్. ఎంత వచ్చింది? 3,000 రూపీస్ అన్నమాట. ఈ విధంగా చేసుకోవాలి. ఇది 12%